హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే ఈరోజు మనకు రావడం జరిగిందండి. సీఎం గారు నిన్న జరిపినటువంటి అధికారిక సమీక్షలో దీన్నైతే వెల్లడించడము జరిగింది. మరి 4800+ ఖాళీల భర్తీకి అనుమతి లభించినట్లుగా తెలుస్తుంది. ఏ క్షణంలోనైనా మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే, వీటిని సపరేట్గా విడుదల చేస్తారా లేదా అన్ని ఉద్యోగాలతో కలిపి 3వ నోటిఫికేషన్లోనే విడుదల చేస్తారా అనేది మాత్రము ఇంకా తెలియనటువంటి అంశం అండి. బట్ చూద్దాం. కానీ నాకు తెలిసినంత వరకు అన్ని కలిపే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కొన్ని సపరేట్గా అయితే చేయకపోవచ్చు. చూద్దాం మరి. గైస్, మరి మన దగ్గర గ్రామ వార్డు సచివాలయం కోర్స్ అందుబాటులో ఉందండి. ఎవరైనా కావాలంటే తీసుకోండి. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే తీసుకోండి. గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. గైస్, మరి నిన్న జరిగినటువంటి వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష అంటూ మనకైతే ఇక్కడ అప్డేట్ అయితే తెలియజేశారండి. ఇందులో ఆర్బీకేలో అంటే రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీ పోస్టుల భర్తీని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఎలాంటి అవకతవకలు జరగకుండా, సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలి అంటూ ఇక్కడైతే మనకు చెప్పడాన్ని చూడవచ్చండి. ఇక్కడ చూద్దామండి, క్లియర్గా ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఇప్పటికే ఆర్బీకేలో 6500 ఆర్బీకే పరిధిలో యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటు అంటూ మనకైతే ఇక్కడ ఇచ్చారు. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఆర్బీకేలో ఇక్కడ చూడండి 4656 పశు సంవర్ధక ఖాళీలు అయితే ఉన్నాయండి, ఏహెచ్ఏ. నెక్స్ట్ 1644 ఉద్యానవన, నెక్స్ట్ 467 వ్యవసాయ, 64 మత్స్య, 23 పట్టు సహాయకుల పోస్టుల ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తుందండి. అయితే ఉన్నత స్థాయి సమావేశంలో వీటన్నిటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి సీఎం గారు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. కానీ వీటిని మరి అంటే సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారా అనేది మాత్రము డౌటే అండి. ఇవ్వకపోవచ్చు. కానీ 3వ నోటిఫికేషన్లోనే అన్ని ఉద్యోగాలతో కలిపి 15,000 ఉద్యోగాలతో కలిపి మరి వీటిని కూడా విడుదల చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం అనుకున్నట్లుగానే జూన్ లోపు మనకు ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చండి. అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు. మనకు జూన్లోనే ఏపీపీఎస్సీ నుంచి 13 రకాల ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే ఉంది. అంతేకాకుండా ఇటీవల బొత్స సత్యనారాయణ గారు డిఎస్సిని కూడా ప్రకటించడం అయితే జరిగింది. డిఎస్సి కూడా ఉండబోతుంది.
ఓకే. సో గైస్ మరి ఇది ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.